హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లికి సంబంధించి ప్రస్తుతానికి దిగుమతి ఎంత దిగింది, అలాగే ఎగుమతులన్నీ పూర్తయినాయా లేదా, అలాగే నిన్న మిమ్మల్ని క్వశ్చన్ అడగమని చెప్పాను, పంటకు సంబంధించి ఏవైనా అడగమని. వాటిని అడుగుతానని చెప్పాను, కానీ ఎవరు అయితే దానిపైన స్పందించలేదండి. సో దీన్ని బట్టి వాటిపైన అవగాహన అనేది మీకే కొంచెం తక్కువగా ఉన్నట్లుంది. సో అందువల్ల ఇక వాటిని మనం అడగడం కూడా కొంచెం కష్టమే. ఓకే, ఇంకా జీకే క్వశ్చన్స్ మాదిరి ఇవాళ కూడా ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరుగుతుందండి. ఇంకా అలాగే బయట బండ్లు ఏమన్నా దిగినాయా, ఇంకా మరి ఏదైనా మొలకల చెరువుకు సంబంధించి వాళ్ళ అక్కడ టాప్ రేట్ ఏం పడింది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఓకే, ప్రస్తుతానికి సమయం వచ్చేసి 7 గంటల దగ్గర అయితే కావస్తుందండి. అన్ని మదనపల్లి మార్కెట్లో ఉండేటువంటి అన్ని మండీలు కూడా చెక్ చేసుకొని అయితే వచ్చేయడం అయితే ఇప్పుడే జరిగిందండి. టీవీఎస్ మండీ దగ్గర అయితే ఉన్నా ప్రస్తుతానికి. ఆల్మోస్ట్ ఆల్ అన్ని మండీల్లో కూడా కాయ అయితే దిగిందండి, ఎంతో కొంత అయితే దిగింది చాలా మండీల్లో అయితే. ఓకే, ఇంకా ఓవరాల్ దిగుమతి గురించి రేపు పొద్దున్నే మాట్లాడుకుందామండి. ఇంకా ఎగుమతుల గురించి మాట్లాడాల్సి వస్తే, ఎగుమతులు అనేవి కొన్ని మండీల్లో అయితే అలాగే ఉన్నట్లు కనబడుతున్నాయండి. ఎగుమతులు అయితే పూర్తిగా కంప్లీట్ అయితే అవ్వలేదు, కొన్ని మండీల్లో అయితే అలాగే ఉన్నాయి. ఓకే, ఇంకా నిన్న నేను మిమ్మల్ని పంట గురించి ఏమన్నా క్వశ్చన్స్ అడగండి, వాటిని నేను అడుగుతాను అని చెప్పాను. కాకపోతే ఎవరు అయితే క్వశ్చన్స్ అయితే వేయలేదండి పంటకు సంబంధించి. ఓకే, ఇంకా మొలకల చెరువు గురించి ఇవాళ టాప్ రేట్ వచ్చేసి మొలకల చెరువులో 210 రూపాయలు అయితే పడిందని సమాచారం ఉందండి మొలకల చెరువుకు సంబంధించి. ఓకే, ఇంకా 140 నుంచి 150 ఈ రేంజ్లో ఎక్కువగా లాట్లు పడినట్టయితే సమాచారం అండి మొలకల చెరువుకు సంబంధించి. ఇంకా ఇవాళ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు క్వశ్చన్ వచ్చేసి పర్యావరణానికి సంబంధించి అయితే అడగడం అయితే జరుగుతుందండి. పర్యావరణానికి ఒక స్పెషల్ డే అనేది ఒకటి ఉంది, పర్యావరణ దినోత్సవం అనేసి. సో ఆ రోజు ఏదో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఎంతమంది కరెక్ట్గా చెప్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా రేపటి వీడియోలో అయితే చదివి వినిపిస్తానండి. ఓకే, ఇంకా ఈ వీడియోను లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్కి మరింత సపోర్ట్ను అందించాలి అనుకునే వాళ్ళు తప్పకుండా జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ అయిపోండి. ఓకే, ఇంకా ఓకేనండి, ఇది ఇప్పటి వరకు మదనపల్లి టమాటా మార్కెట్లో ప్రస్తుతానికి దిగుమతులు, ఎగుమతులు, అలాగే బయట బండ్లు అయితే ప్రస్తుతానికి ఏం లేవండి, చెప్పానని అనుకుంటున్నాను. ఇది అండి దిగుమతులు, బయట బండ్లు, అలాగే ఎగుమతులు. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కూడా అడిగేశాను. థ్యాంక్ యూ. ఇంకా రేపు పొద్దున్న వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.